ఉప్పు కప్పు రంబు 2 hours 16 minutes రన్ టైమ్ తో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న సినిమాని చూసిన తర్వాత నాకైతే పెద్దగా నచ్చలేదండి. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, ఇలా ఒక సమాధి కోసం పోటీ పడి గొడవ పడే ఊరు ఉండొచ్చులే అని నన్ను నేను కన్విన్స్ చేసుకుంటూనే చూసా. ఆ యూనిక్ పాయింట్ ని కూడా మెచ్చుకుంటూనే. సో ఫన్, ఆ ఆర్టిస్ట్ వాల్యూ అండ్ పర్ఫార్మెన్సెస్ కి ఫస్ట్ హాఫ్ వరకు సరే ఓటీటీనే కదా అని పర్లేదని ఎలా వెళ్ళిన సెకండ్ హాఫ్ మాత్రం చాలా అన్ఇంట్రెస్టింగ్ గా ఉందండి. ఎవరైతే అసలు ఇలాంటి ఒక మూఢనమ్మకంతో ఇలాంటి ఒక ఊరు ఉంటుందా అనే థాట్ వస్తే సిల్లీగా అనిపించవచ్చు. లేదు ఇది ఒక యూనిక్ పాయింట్, కొత్తగా ట్రై చేసారు చూద్దాం అనుకుంటే వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు. ట్రైలర్ కొంచెం చూసి పెరుల్లూర్ ప్రీమియర్ లీగ్ అనే మలయాళం వెబ్ సిరీస్ లో ఉందనుకున్నా, కానీ సమాధుల కోసం పోటీ పడ్డ చుట్టూ 1990s లో తిరిగే కథ అని తర్వాత కంప్లీట్ గా చూసాక అర్థమైంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు, సో చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఆల్రెడీ చెప్పేసా లైన్, ఇంకా అంతకంటే నేను రివీల్ చేయదలుచుకోవట్లేదు. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మెయిన్ గా నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే స్టార్టింగ్ లో బ్యాక్ డ్రాప్ ని బొమ్మల్ని చూపిస్తూ చెప్పిన రానా గారి వాయిస్ ఓవర్. ఆయన సినిమాలు కూడా ఎంత బాగా వాయిస్ ఓవర్ గానీ డబ్బింగ్ గానీ ఆయన ఎప్పుడు ఇచ్చుండ్రు. ఒక్కసారిగా ఇది రానా గారేనా లేక ఎవరున్నా అనే డౌట్ వచ్చింది నాకు. ఇక చిట్టి జయపురం అనే ఊరికి పెద్దగా కీర్తి సురేష్ గారు, బాబు మోహన్ గారు అండ్ శ్మశానంలో గుయ్యల్ తవ్వేవాడు రోల్ లో సుహాస్ గారు మెయిన్ రోల్స్. ఊర్లో రచ్చబండ్ల సీన్, సుహాస్ గారికి కీర్తి సురేష్ గారికి మధ్య కాన్వర్సేషన్స్, జనాల అమాయకత్వం మధ్యలో సీన్స్, ఇలా కొన్ని సీన్స్ ఓవరాల్ గా మూవీలో పర్లేదు అనిపించాయి. యాక్చువల్ గా కొందరికి సిల్లీగా అనిపించిన కానీ పాయింట్ ఇట్స్ యూనిక్. సాంగ్స్ విలరా ఒకటి బాగుంది, లాస్ట్ లో మదర్ సెంటిమెంట్ సాంగ్ కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, కానీ సీన్ లో పెద్దగా కనెక్ట్ అయ్యే విషయం లేకపోతే ఏం చేస్తుంది చెప్పండి ఆ మ్యూజిక్. సినిమాటోగ్రఫీ బాగుంది. మైనస్ పాయింట్స్, సెకండ్ హాఫ్ చాలా కష్టంగా గడిచింది. తీసుకున్న పాయింట్ నే చాలా సిల్లీగా అన్బిలీవబుల్ గా ఉంది. ఒకవేళ ఫిక్షనల్ పాయింట్ అయినా కానీ నమ్మేలా చెప్పి తీరాలి, ఇదంటే ఇన్వాల్వ్ అవ్వలేం. ఇక్కడ సెకండ్ హాఫ్ లో మెయిన్ గా అది జరిగింది. ఇక రైటింగ్స్ కూడా కంప్లీట్ గా డల్ అయిపోయాయి. దాచుకున్న సమాజం చుట్టూ సెకండ్ హాఫ్ తిరిగి చివరికి 4 ఎమోషనల్ డైలాగ్స్ చెప్పేసి ఎండ్ చేసేసి మళ్ళీ సెకండ్ పార్ట్ అన్నట్టుగా ఫినిష్ చేశారు. సో ఫైనల్ గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే ఎంత చనిపోయిన తర్వాత పూర్తి సమాజాల కోసం గొడవపడినా చనిపోయాక అందరం చేరేది భూమిలోకి. ఈ మూఢనమ్మకాన్ని వదలండి అంటూ ఇంకా స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్టివిటీస్ చెప్పుంటే ఈ యూనిక్ పాయింట్ వర్కౌట్ అయ్యిండేది. ప్రెసెంట్ అయితే కొంత పర్వాలేదు, కొంత మాత్రం నచ్చలేదు అనిపించింది. ఓకే ఫస్ట్ హాఫ్ అండ్ అన్ఇంట్రెస్టింగ్ సెకండ్ హాఫ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే Please subscribe my channel.